అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ససరా టాక్స్. ఈరోజు మన ఇంట్లో చాలా ఈజీగా చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ అటుకుల బెల్లం లడ్డు ఎలా చేసుకోవాలో మీ అందరికీ చూపిస్తాను. ఇది ఫెస్టివల్ టైంలో కానీ కిడ్స్ స్నాక్స్కి కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ప్యాన్లో మీడియం ఫ్లేమ్ మీద 1 కప్పు దాకా అటుకులు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. అంతగా ఏం ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కూల్ అయిన తర్వాత జార్ తీసుకొని అందులో వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోండి, ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు సేమ్ ప్యాన్లో తగినంత నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పులు వేసుకొని వేయించుకున్న తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసి వేయించుకోండి. ముందుగా వేస్తే మాడిపోతాయి, అందుకే నేను ఈ విధంగా వేసుకొని వేయించుకున్నాను. ఇప్పుడు ఇది కూడా మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 1/2 కప్పు కొబ్బరిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసి బాగా వేయించుకోండి. బాగా వేయించుకోవాలి అంటే అందులో ఉన్న వాటర్ అంతా పోయి పచ్చివాసన అంతా పోవాలన్నమాట. సో ఈ విధంగా వేయించుకోండి. కొబ్బరిని గ్రైండ్ అయినా చేసుకోవచ్చు, లేకుంటే తురుముకోవచ్చు అన్నమాట, మన ఇష్టము. ఇలా చేసుకున్న కొబ్బరి మాత్రం బాగా వేగాలన్నమాట. ఇప్పుడు అదే పాన్లో 1/2 కప్పు వాటర్ పోసుకోండి. అందులో 3/4 కప్పు బెల్లం కూడా బెల్లం పొడి వేసుకొని బాగా బెల్లం అంతా కరిగేంత వరకు బాగా కలపండి. కలిపిన తర్వాత కొంచెం థిక్ కన్సిస్టెన్సీకి రావాలి. కొంచెం చిక్కబడేంత వరకు బాగా ఇలా ఉడకనివ్వండి. తర్వాత కలుపుతూ ఉండండి. చూడండి, చిక్కబడిపోయింది కదా. ఇప్పుడు చిక్కబడిన తర్వాత మనం ఆల్రెడీ కాజు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోండి. అంటే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. సో బాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ అటుకుల పౌడర్ని కూడా చేసుకున్నాం కదా, అది వేసుకోండి. అండ్ కొబ్బరి పొడి కూడా వేసి బాగా ఏమి ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత సో ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత అంతే. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోండి. చూస్తున్నారు కదా, మనకేం ఉండలేం రాలేదు. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నెయ్యి 2 హ్యాండ్స్కి నెయ్యి అప్లై చేసుకొని వాటిని లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోండి. సో ఈ విధంగా అనమాట. సో నెయ్యి కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ అటుకుల బెల్లం లడ్డు రెసిపీని ట్రై చేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ససరా టాక్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకో టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ససరా టాక్స్. బై బాయ్.